గతంలో పవన్ కళ్యాణ్ నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు. నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూసారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి కథ చెప్తాడు రవి. ఒక్కటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అయన్నొద్దు, పాయింట్కి రా. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. మ్యూజిక్ వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. నేను ఇప్పటి వరకు ఆయన్ని ఆవేశపడ్డం చూసాను, ఆయాసపడ్డం చూసాను. ఆయాసం కూడా పడ్డారా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అదర్స్ కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాగరాజు గారు వేసుకోండి. ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పమను. 2024లో రికార్డ్ చేయి. అలాగే సార్. 2024లో గెలుస్తామని మిమ్మల్ని చెప్పమనండి. అటు చూడు బే. ఏపీ చరిత్రలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం. వైకాపాను పాతాళానికి తొక్కేసిన ఓటర్లు. దెబ్బ అదర్స్ కదా. సార్ 40 years ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్ సార్. టెల్ హిమ్ టు టెల్. సభలో రికార్డ్ అవునండి. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. సార్ ధైర్యం ఎవరిది, పిరికితనం ఎవరిది? ధైర్యం ఎవరిది, పిరికితనం ఎవరిదని అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ రోజే తెలుద్దాం సార్, చెప్పమనండి సార్. టెల్ హిమ్ 2024 ఎలక్షన్స్. అటు చూడు బే. గొప్ప విజయానికి అభినందనలు, గొప్ప విజయానికి అభినందనలు. దెబ్బ అదర్స్ కదా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడండి అక్కడ ఏముందో. మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా.